దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 5. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ప్రకటన గ్రంథములోని వర్తమానములు అంత్యదినముల కొరకై ఉద్దేశించబడినవి. ఈ ప్రవచన వాక్యములు విని గైకొను వారి కొరకు ఒక ప్రత్యేక ఆశీర్వాదము కలదని వాగ్దానము చేయబడెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ఎట్లు జయించగలమో ఈ గ్రంథము ద్వారా నేర్చుకొనుచున్నాము. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము. ఈ గ్రంథములోనే వర్తమానమును 7 భాగములుగా విభజించవచ్చును. ప్రతి భాగము చరిత్రలోనే ఒక కాలమును సూచించుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తుకు 7 పేర్లు ఇవ్వబడెను. ఈ పేర్ల ద్వారా 7 సంఘములలో ప్రభువు తనను తాను ప్రత్యక్షపరచుకొనెను. ప్రతి సంఘములో లేక ప్రతి యుగములో తనను గూర్చి బయలుపరిచిన జ్ఞానమే జయించు వారికి తోడ్పడును. సంఘములోనే మొదటి కాలము ఎఫెసులో ప్రారంభమగుచున్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఎఫెసు సంఘముతో మాట్లాడినప్పుడు కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొనిన వాడనియు 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడనియు ప్రభువు బయలుపరచుకొనెను. మనము ప్రమాదమునకు గురి అయినప్పుడు మనలను కాపాడుటకు ప్రభువు తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రతి పరిస్థితిలో ఆయనే తన చేతులతో పట్టుకొనునని ఇచ్చట మనము నేర్చుకొనుచున్నాము. దీపస్తంభములు సువర్ణముతో చేయబడినవి. ఈ సువర్ణము దేవుని జీవమును సూచించుచున్నది. ఏ సంఘములు దైవజీవముతో నింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద నుండునో ఆ సంఘములే కట్టబడును. ఎఫెసు సంఘముపై ప్రభు ఒక నేరమును మోపెను. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ప్రభు కొరకు ప్రేమ లేనిచో ప్రభువు మనలను వాడుకొనలేడు. సంఘ చరిత్రను అనుసరించి ఎఫెసు సంఘము సంఘ చరిత్ర ప్రారంభము నుండి క్రీస్తు శకము 90 వరకు ఉండినటువంటి అపోస్తులుల కాలము నాటిది. క్రీస్తు ప్రభు 7 నక్షత్రములు చేతపట్టుకొని సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువానిగా ఈ సంఘమునకు బయలుపరుచుకొనెను. సంఘములో ప్రాముఖ్యమైన వాడు, సర్వాధికారము కలిగిన వాడు ఆయనే. ఈ సంఘము మొదటి ప్రేమను పోగొట్టుకొనినటువంటి ప్రమాద పరిస్థితిలో ఉండెను. మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందవలెనని సంఘము హెచ్చరించబడెను. చల్లారిన స్థితిని, నిష్ఫలమైన జీవితమును నివారింపజేయవలెనని మొదటి ప్రేమను తిరిగి పొందవలెను. కనుక మారు మనస్సును పొంది మొదటి క్రియలను చేయవలెను. జయించువానికి పరదైసులోనున్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తునని ఎఫెసు సంఘమునకు ప్రభువు చెప్పెను.